బాబాయ్ నమస్తే. బాబాయ్ ఎడుంటావు? కొత్తలు కూడా. సో ఏం లేదు బాబాయ్. సో మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు బాగుందా? నువ్వు చెప్పు బాబాయ్. తెలంగాణనే మంచిగా కాంగ్రెస్ వచ్చినాక అంతా అందరు ఇళ్ళ కాడ కూర్చున్నా డబ్బులు వెళ్తలేదు. కూడా ఏమంటారు అవునా? ఏం చేస్తారు ఇప్పుడు కూర్చున్న అవసరమే లేదు. అంతేనా? అంటే నీకేం ప్రాబ్లం వచ్చింది బాబాయ్? ఏం పనులు లేవు, పనులు వెళ్తలేవు, అంతేనా? అన్ని డమ్ అయిపోయినాయి మొత్తం. మొత్తం. మరి ఫ్రీ బస్ ఇచ్చిండు కదా బాబాయ్? ఫ్రీ బస్ ఆడోళ్ళకి ఇచ్చింది, మొగళ్ళకి ఇచ్చిన. అంతే. తిరిగి వస్తుంది, మరి తిరుగుతున్నారు. మరి మొగోళ్ళకి అయితే బాగోదని చెప్పి ఆడవాళ్ళకి ఇచ్చిండు కదా, అది కూడా మంచిదే. మొగోడి సంపాదించుకొని వస్తే ఆటో తిరుగుతుంది ఇంట్లో పడి. అవునా? మన పైకి ఫ్రీ ఉందా, 50 పోతాం, 9 పోతాం, మొగడు వస్తాను కంటే తిరిగి వస్తాము. ఏం చేస్తారా మనం వస్తే 9 వస్తే మన ఇంట్లో మన పిల్లమే ఉంటుంది మళ్ళీ. అదే ఇంకా ఇప్పుడు సరే ఆ బస్సు వదిలేసి ఇంకేం చేయలే మన ముందు ముందు ఏమన్నా చేస్తాడేమో కదా మరి. ముందుగా ఆలోచన తర్వాత ఇప్పటికే నష్టమే కదా మనకి. ఇప్పుడు మీకు భూమి ఉందా బాబాయ్? ఏం రేట్ లేదు. ఇంత ముందు రేట్లు వస్తే రైతు బంధు రాదు మాకు. రాదా? అది కేసు నడుస్తుంది. ఎందుకు అందరికి ఇస్తారటగా? మీది వేరేనా? మీది కొత్తవాళ్ళు కూడా విలేజ్ కి రాదు. అచ్చా అట్లనా? ఇప్పటిదాకా రాలేదు. అవునా? మీరు ఏం చేస్తారు? మీరు పని చేస్తాను. అవునా? ఎటు పోతున్నారు మరి? ఎటు ఏం లేదు, ఇంకా పని లేదు, పని లేదు. కాంట్రాక్ట్ వర్షం చేస్తాను. సరే బాబాయ్. ఇంకోటి సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? వస్తే ఢిల్లీకి పోతేనే అక్కడ టీఆర్ఎస్ ఇస్తేనే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ గరీబ్ వల్ల మరి రేవంత్ సాబ్ చేస్తలేడా? ఏం చేస్తుంది అనవసరం. సరే సరే బాబాయ్, థ్యాంక్ యూ. हाय ब्रो, क्या नाम है आपका? मोहम्मद शकील. ओके ओके. अब किधर है? अब बिहार है क्या? बिहार से इधर है. इधर क्या चलाते इधर? पंचर से दुकान चलता है. जो कैसे चल रहा है इधर तेलंगाना में? सब ठीक है. जो इधर गवर्नमेंट कैसे चल रहा है? अभी कांग्रेस गवर्नमेंट अच्छा चल रहा है? आपको सब इधर कुछ प्रॉब्लम नहीं है ना? वो कितने साल से आप इधर है? 2011 मतलब अभी तक कितना 10-12 साल 15 साल हो गया. जो पहले तुम आया ना, वो केसीआर साहब मालूम है? वो केसीआर साहब गवर्नमेंट अच्छा था नहीं था? अभी कांग्रेस गवर्नमेंट अच्छा था? कांग्रेस अच्छा है. वो क्या अच्छा नहीं है? उन्होंने काम करा, इन्होंने भी ऐसा ही काम करा, दोनों को. अच्छा अच्छा. तुम कितना कमाते तुम एक महीने के लिए? कितना शॉप है ऐसा है तुम्हारा? वो पंचायत शॉप वही है ना? क्या कितना शॉप है ऐसा तुम्हारा? 2 है. इधर एक और तिरुमला काटा के पास. उधर तुम्हारा एम्प्लॉय है. तुम इनको कितना तनख्वाह देते? ओके ओके, ठीक है. जो कुछ बोला तो बोलो. तुमको सब ठीक है ना इधर तेलंगाना में? सब हेल्प करते इधर, सब अच्छा रहते इधर तेलंगाना में, फ्रेंडली जैसा रहते. सो गाइस, अब देखिए इधर इनका शॉप है इधर एयरपोर्ट कॉलोनी के पास. इमरजेंसी में कुछ पंचर हुआ तो इधर आके पंचर करा के जाओ. क्या शकील भाई, థ్యాంక్ యూ. స్వామి అన్నతో ఉన్నాం. స్వామి అన్న ఇక్కడ మన శంషాబాద్లో ఉంటాడు. ఒక్క నిమిషం మనం మాట్లాడదాం. అన్న నమస్తేనా? నమస్తే. నీ పూర్తి పేరు ఏంటిదేనా? సామ్య నాయక్. సో ఎక్కడి నుంచి వచ్చినావన్నా? మహబూబ్నగర్. ఇక్కడ ఏం చేస్తున్నావు మరి? ఇక్కడ లేబర్ పని చేస్తున్నావు. ఇక్కడ కష్టపడుతున్నావు. ఎంతమంది పిల్లలన్నా? ఒక ఆడపిల్లలు ఒక కొడుకు. సో ఎంత వస్తాయి నెలకి? ఎంత సంపాదిస్తావు? చిన్నకి సరిపోతాయి, పిల్లల చదువులకు అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేటోడు, ఎట్లా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎట్లుండేది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా? పర్లేదు చెప్పు ఏం కాదు. మనల వ్యూస్ మనల్లంతా అంటే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా సీఎంగా, లేదంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మంచిగా అనిపించిందా? అంటే ఏ గవర్నమెంట్ మంచిగా అనిపించింది చెప్పండి. ఇద్దరు మంచిగా అనిపించిందా? సో ఇక పిల్లలు ఎక్కడ చదివిస్తున్నావు?
ఇక్కడ మన గురుకులం. సో మన గవర్నమెంట్ స్కూల్ చదివించడం. ఓకే ఓకే. ఇంకా మీ వైఫ్ ఏం చేస్తారు? వాళ్ళకి పని లేదంటే ఇంట్లోనే ఉంటారా? అంతేనా? సో ఇప్పుడు మన రాజేంద్ర గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? సతీష్ గౌడ్ అనుకుంటా. అంతేనా? ఓట్లప్పుడు వచ్చిండా? ఓకే ఓకే సరే. థ్యాంక్ యూ స్వామి గారు. ఓకే మరి బాబాయ్. బాబాయ్ నమస్తే. బాబాయ్ నీకే ఇటు నమస్తే. సో మనకి ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా లేదంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? సే బాబాయ్ అంతేనా? అంతేనా? అంటే ఏది మంచిగా అనిపిస్తుంది ఇద్దరు ఇట్లా? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పోయింది కదా. బాబాయ్ కొంచెం బిజీగా ఉన్నాడు షాప్ లో. బాబాయ్ ఏమంటున్నా అంటే ఇద్దరు ఉండాలంటాడు. అంతేనా? ఇంకా బాబాయ్ ఏమైనా చెప్పు. చెప్పాలనుకుంటున్నావా? మన ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా బాబాయ్? వాయిస్ వినబడతలేదు. ఏంది బాబాయ్ ఏం చెప్తాను? అదేందా అసిడా? పెట్రోలా? మంచిగా ఉందా బాబాయ్? బిజినెస్ మంచిగా ఉందా? సో ఈ షాప్ వచ్చేసి ఇది రాళ్ళగూడ దగ్గర. మీరు ఎవరైనా కిరాణా షాప్కి వచ్చి బాబాయ్ దగ్గర వచ్చి కొనొచ్చు మీరు. ఇక చూసారుగా బాబాయ్ ఇక బాటిల్ తీసుకోబోతుండు. ఏ బాటిల్ బాబాయ్? ఆసిడా? పెట్రోల్ అనుకుంటా. బాబాయ్ మీ పేరేంటి బాబాయ్? అంజా. ఈ బాబాయ్ చాలా మంచోడు. ఏం చేస్తాడు మీ కొడుకు? ఏం చేస్తాడు? మంచిగా చదివిస్తున్నావా? ఇంజనీరా? ఓకే ఓకే సరే బాబాయ్ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. సరే సరే సరే.